హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టెస్ట్ 2 కండక్ట్ చేసుకున్నాం. మార్నింగ్ నిష్పత్తి అనుపాతం దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. సో మొదటి క్వశ్చన్ A/B ఈజ్ ఈక్వల్ టు C/D. మొదటి క్వశ్చన్ A/B ఈజ్ ఈక్వల్ టు C/D అయితే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ బై C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ విలువ ఎంత? ఇది క్వశ్చన్. A/B ఈజ్ ఈక్వల్ C/D అంటే ఇక్కడ ABCDలు అనులోమానుపాతంలో ఉన్నాయని చెప్పి అనుకోవాలి మనం. మరి దాని ప్రకారము A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ బై C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ విలువ ఎంత? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, చాలా కాంప్లికేట్ ఉంటుంది. బట్ మనం ఆప్షన్ వైజ్కి వెళ్ళాలి. ABCD అనుపాతంలో ఉన్నాయంటే ABCD విలువలను అనుపాతంలో ఉండేట్టుగా ఏవైనా సహజ సంఖ్యలను ఎన్నుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ A1, B2, C3, D6. 1:2 అయితే ఇది కూడా 3:6 అంటే 3 1s 3 2s, ఇది కూడా మనకు 1:2 అవుతుంది. సో A విలువ 1, B విలువ 2, C విలువ 3, D విలువ 6. ఎందుకు ఇవే తీసుకున్నామంటే ఇవే కాకుండా వేరే కూడా తీసుకోవచ్చు. కాకపోతే కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా అనుపాతంలో ఉండాలి. ఆయన క్వశ్చన్లో A/B ఈజ్ ఈక్వల్ టు C/D అనవచ్చు, లేదా ABCDలు అనుపాతంలో ఉంటాయి అని చెప్పి కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు మనకు. ఈ విలువలు తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫైనల్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. A 1 స్క్వేర్ అంటే 1, B 2 స్క్వేర్ అంటే 4, C 3 స్క్వేర్ అంటే 9, D అంటే 6 స్క్వేర్ అంటే 36 ఈజ్ ఈక్వల్ టు 5/45. కట్ చేస్తే మనకు 1/9 వస్తుంది. అంటే మనకి ఇచ్చినటువంటి వేరియబుల్స్ విలువ 1/9. ఆ తర్వాత ఆప్షన్లో కూడా మనం అదే విలువలు తీసుకొని టిక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ 1/2 ఉంది. ఇది 1/2 కాదు, ఎందుకంటే అక్కడ మనకు రావాల్సిన విలువ 1/9 కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 తీసుకుంటాం. ఆప్షన్ 2 A ప్లస్ B బై C ప్లస్ D. ABCD విలువలను సబ్స్టిట్యూట్ చేస్తాం. A ప్లస్ B 1 ప్లస్ 2 3, C ప్లస్ D 3 ప్లస్ 6 9. దీని వాల్యూ ఎంత? 1/3. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాదు. మనకు 1/9 ఆన్సర్ వస్తే అది మనకు ఆన్సర్ అవుతుంది. మూడో ఆప్షన్ ఏంటంటే A మైనస్ B బై C మైనస్ D. A మైనస్ B బై C మైనస్ D. A మైనస్ B అంటే 1 మైనస్ 2. ఇక్కడ A విలువ 1, B విలువ 2, 1 మైనస్ 2 అంటే -1. C మైనస్ D అంటే 3 మైనస్ 6. 3 మైనస్ 6 అంటే -3. దీని విలువ కూడా 1/3 వచ్చింది. మనకు రావాల్సింది 1/9. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, నాలుగో ఆప్షన్ AB బై CD. AB బై CD, AB బై CD. A విలువ 1, B విలువ 2, C విలువ 3, D విలువ 6. సో 2 ఎక్కం 2 ముళ్ళ వచ్చింది మనకి ఏంటంటే 1/9. మనకు రావాల్సింది కూడా 1/9. సో ఆన్సర్ మనకు 4th ఆప్షన్గా తీసుకుంటాం. ఈ మనం మామూలుగా ఇదే ఇక్కడనే కాకుండా ఆల్జీబ్రాలో కూడా ఇటువంటి క్వశ్చన్స్ మనకు ఉంటాయి. వాటిని కూడా మనం వాల్యూస్ ABCDలు లేకపోతే PQRSలు XYZల బదులు ఏవైనా ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేసేట్టుగా ABCDలను ఎన్నుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ అనుపాతం A/B ఈక్వల్ టు C/D అంటే అనుపాతంలో ఉన్నాయి కాబట్టి మనం నిష్పత్తి అనుపాతంలో భాగంగా ఈ లెక్కను డిస్కస్ చేసాం. ఆప్షన్ వైజ్గా వెళ్తే ఈ క్వశ్చన్ మనకు సులభంగా చేయొచ్చు. ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రాసెస్లో మనము చేసినట్టయితే ఎగ్జామ్లో ఆ క్వశ్చన్కి మనం క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయలేము. తర్వాత రెండో క్వశ్చన్, దీన్ని కూడా ఆప్షన్ వైజ్ చేయొచ్చు. A ప్లస్ B ఈజ్ టు B ప్లస్ C ఈజ్ టు C ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 7:8:9 అయితే A ఈజ్ టు B ఈజ్ టు C ఎంత? ఇది 2016 SI ప్రిలిమ్స్లో APSI ప్రిలిమ్స్లో వచ్చినటువంటి ప్రశ్న. చాలా సింపుల్ క్వశ్చన్. A ప్లస్ B ఈజ్ టు B ప్లస్ C. A ప్లస్ B ఈజ్ టు B ప్లస్ C ఈజ్ టు C ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 7:8:9 అయితే A ఈజ్ టు B ఈజ్ టు C విలువ ఎంత? వీటిని కూడా ప్రాసెస్లో చేస్తే పెద్దగా అవుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ 3:4:5 అంటే A విలువ 3, B విలువ 4, C విలువ 5. మనకి A ప్లస్ B, ఫస్ట్ A ప్లస్ B 3 ప్లస్ 4 7, B ప్లస్ C, B ప్లస్ C 4 ప్లస్ 5 9. మనకు రావాల్సిన 7:8:9. బట్ ఇక్కడ 7:9 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. ఆప్షన్ 1 మనం ఒమిట్ చేసేస్తాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ట్రై చేయాలి. ఎర్రర్ వచ్చిందంటే వదిలేయాలి, రెండో ఆప్షన్కి వెళ్ళాలి. తర్వాత రెండో ఆప్షన్ 4:3, 4:3:5. సో అంటే A విలువ 4, B విలువ 3, C విలువ 5. సో A ప్లస్ B అంటే 4 ప్లస్ 3 7, B ప్లస్ C 3 ప్లస్ 5 8,
సి ప్లస్ ఏ 5 + 4 9. సో మనకు రావాల్సిన ఆన్సరు 7:8:9 కాబట్టి మనకు వచ్చినటువంటిది కూడా 7:8:9. దీన్ని ఆన్సర్గా టిక్ చేయాలి. ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. a + b = 7x, b + c = 8x, c + a = 9x అనుకొని ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. మనం ఆ ప్రాసెస్ జోన్లోకి వెళ్ళాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ఆప్షన్ వైజ్కి వెళ్తే మనకు ఆన్సర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో రెండో క్వశ్చన్. తర్వాత మూడో క్వశ్చన్. 2 సమాన ఎత్తులు కలిగిన 2 కొవ్వొత్తులు వరుసగా 6 గంటలు మరియు 4 గంటల్లో పూర్తిగా కరిగిపోతాయి. వాటిని ఒకేసారి వెలిగిస్తే ఎంత సమయం తర్వాత వాటి ఎత్తులు 2:1 నిష్పత్తిలో ఉంటాయి? 2 కొవ్వొత్తులు ఉన్నాయి, వాటి ఎత్తులు సమానంగా ఉన్నాయి. మొదటి కొవ్వొత్తి 6 గంటల్లోనూ రెండవ కొవ్వొత్తి 4 గంటల్లో కరిగిపోతాయి. రెండింటిని మనం ఒకేసారి వెలిగించినాం. 2 కొవ్వొత్తులు రెండింటిని మనం ఒకేసారి వెలిగించినాం. వెలిగిస్తే మరి ఎంత సమయం తర్వాత వాటి ఎత్తులు 2:1 నిష్పత్తిలో ఉంటాయి? మొదటి కొవ్వొత్తి 6 గంటల్లో కరిగిపోతుంది, రెండో కొవ్వొత్తి 4 గంటల్లో కరిగిపోతుంది. ఈ రెండింటిని ఒకేసారి వెలిగిస్తే ఎంత సమయం తర్వాత వాటి ఎత్తులు 2:1, అంటే ఇది 2 భాగాలు, ఇది ఒక భాగంగా ఉంటుంది అనేది క్వశ్చన్. సో దీన్ని అనుపాత సిద్ధాంతం ప్రకారం అంత్యపదాల లబ్ధము = మధ్య పదాల లబ్ధము ఆధారంగా చేయాలి. సో ముందుగా 6,4 యొక్క కాసాగు తీసుకోవాలి. 6,4 యొక్క కాసాగు 12. సో 12 ఇక్కడ రాసిన తర్వాత 6,4 యొక్క నిష్పత్తి తీసుకోండి. 2 ముళ్ళ 2 రెంట్ల. సో దీన్ని 3x అని చెప్పి దీన్ని 2x అనుకుంటాం. సో 12 - 2x, మళ్ళీ ఇది రివర్స్లో రాసుకోవాలి. 3x రాయొద్దు, 2x రాయాలి. 12 - 2x / 12 - 3x. ఇది మనకు సమాన నిష్పత్తిలో ఉన్నాయి. అవి 2:1 నిష్పత్తిలో కావాలి. 2:1 అంటే 2/1. దీన్ని ఈ సమీకరణాన్ని సాల్వ్ చేస్తే మనకు రావాల్సినటువంటి x విలువ వస్తుంది. అదే మనకు సమాధానం అవుతుంది. సో అడ్డగుణకారం 12 × 1 12 - 2x × 1 2x = 12 × 2 24 - 3 2s 6x. సో -6x ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 6x - 2x 4x. ఇక 24 ఉంది, +12 అటు పోతే -24 - 12 12. దెన్ 4 1s 4 3s x = 3. అంటే 2 కొవ్వొత్తులు 3 గంటల సమయం తర్వాత 2:1 నిష్పత్తిలో మిగులుతాయి. అంటే ఇది 2 భాగాలు మిగిలితే ఇది 1 భాగం మిగులుతుంది. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్, ఏపీ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఈ మధ్య మొట్టమొదటిసారి ఈ మోడల్ అడిగారు. మళ్ళీ మనకు రాబోయేటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. మళ్ళీసారి క్వశ్చన్ చూస్తే 2 కొవ్వొత్తులు సమాన ఎత్తులో ఉన్నాయి. మొదటి కొవ్వొత్తి 6 గంటల్లోనూ రెండో కొవ్వొత్తి 4 గంటల్లో కరిగిపోతాయి. రెండింటిని ఒకేసారి వెలిగించాము. అయితే ఎంత సమయం తర్వాత వాటి ఎత్తులు 2:1 నిష్పత్తిలో ఉంటాయి? సో ఇచ్చినటువంటి 6 గంటలు 4 గంటలకు మనము కాసాగు కట్టుకున్నాం. 6 4 కాసాగు 12 వస్తుంది. సో 6:4 వాటి నిష్పత్తి కనుకుంటే 3:2 అవుతుంది. ఇది కాలాల నిష్పత్తి 3:2 రివర్స్లో తీసుకోవాలి. సో 12 - 2x ఇక్కడ వచ్చినటువంటి కాసాగు 12 - 2x. ఇది 3x - 2x. పొరపాటున 3x - 2x చేస్తారు. అలా చేస్తే ఆన్సర్ ఎగిరిపోతుంది. రివర్స్లో తీసుకోవాలి మనం. సో 12 - 2x / 12 - 3x = 2/1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దెన్ అదే ఆన్సర్ ఏంది మనకు 3 hours. ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఆప్షన్ 3 hours. తర్వాత నాలుగో క్వశ్చన్ చాలా లాజికల్ క్వశ్చన్. పాల కొన్నవేలపై 20% లాభం రావాలంటే నీళ్లు మరియు పాలను ఏ నిష్పత్తిలో కలపాలి? పాల కొన్నవేలపై కొన్ని పాలు కొన్నాం, ఎన్ని పాలు కొన్నాం తెలియదండి. నెక్స్ట్ ఎంత ధర కొన్నాం కూడా మనకు తెలియదు. కొన్న పాల పరిమాణం తెలియదు, కొన్న పాల యొక్క ధర తెలియదు. బట్ దాని మీద మనకు 20% లాభం రావాలంటే పాల పరిమాణం అలాగే ఉంది, పాల యొక్క రేటును పెంచకుండా దానికి నీళ్లు కలపాలి. పాల కొన్న వేలపై 20% లాభం రావాలంటే నీళ్లు పాలను ఏ నిష్పత్తిలో కలపాలి? ఇక్కడ ధర పెంచకుండా అని అర్థం. ధర పెంచితే 20% లాభం వస్తుంది. ఎంత ధర పెంచాలంటే 20% పెంచాలి. అది కాదు ఇక్కడ సమస్య. మనకు ఇచ్చినటువంటి పరిమాణం మారలేదు, పాల యొక్క ధరను కూడా మార్చకూడదు. నీవు లీటర్కి 40 రూపాయలు పెంచితే 40 రూపాయలు పెట్టాలి, 30 రూపాయలు పెంచితే 30 రూపాయలే ఉండాలి. మరి పరిమాణం పెరగకుండా
పరిమాణం అట్లాగే ఉంది. ధర పెంచకుండా లాభాన్ని ఎట్లా పొందుతామంటే ఇచ్చినటువంటి పాలకు కొన్ని నీళ్లు కలపడం ద్వారా మనం లాభాన్ని పొందుతాం. సో పాల యొక్క కొన్న విలువను 100% అనుకుందాం, 100%. ఏం తెలియకపోతే అసలు విలువ పర్సంటేజ్లో 100%, అది మనం ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. సో అసలు విలువ 100%, ఇది 100%. ఇక్కడ ఈ పాల యొక్క కొన్నది 100% అయితే దీని మీద మనం 20% లాభాన్ని పొందాలి. లాభము అంటే 100 ప్లస్ 20% లాభం అంటే 120% తీసుకోవాలి. 25% లాభం అంటే 125% తీసుకోవాలి. లాభము అంటే ప్లస్ చేస్తాం, 100 ప్లస్, నష్టము అంటే 100 మైనస్. పాల యొక్క ధర ఎంత ఉంది? 100 ఉంది. దాని మీద 20% లాభం పొందాలి. మరి నీళ్ళ యొక్క ధర 0% లేదా 0. మనం పర్సంటేజ్గా తీసుకోవచ్చు, లేకపోతే రూపాయలుగా కూడా తీసుకోవచ్చు. పాల యొక్క ధర 100 రూపాయలు అనుకోండి, దాని మీద 20% లాభం పొందాలి. 100లో 20% అంటే 20 కాబట్టి 120. నీళ్ళ యొక్క ధర 0%గా తీసుకుంటాం, 0 రూపీస్గా తీసుకుంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ క్వశ్చన్లో అయినా సరే నీళ్ళ యొక్క ధరను 0గా తీసుకోవాలి. ఈ మూడింటికి మెథడ్ ఆఫ్ అలిగేషన్ కడితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 120 మైనస్ 100 20, 100 మైనస్ 0 100. సో 20 1s 25, 1:5 నిష్పత్తిలో కలపాలి. నీళ్లను పాలను ఏ నిష్పత్తిలో కలపాలంటే 1:5 నిష్పత్తిలో. అంటే 5 లీటర్ల పాలకు 1 లీటర్ నీళ్లు కలిపితే మనకు కావాల్సినటువంటి లాభం 20% లాభం వస్తుంది. ఇక్కడ లాభాన్ని ఎలా పొందుతున్నామంటే నీళ్లను కలపడం ద్వారా. సో ఇది ప్రాసెస్. మళ్ళీ ఒకసారి చూస్తే ప్రాసెస్, పాల యొక్క ధర 100 రూపాయలు, దాని మీద 20% లాభం రావాలంటే 120. మరి నీళ్లు కలుపుతున్నాం, నీళ్లకు ఎలాంటి ధర ఉండదు. ఏ క్వశ్చన్లో అయినా సరే నీళ్ళ యొక్క ధరను 0గా తీసుకోవాలి. సో ఇది 0. 120 మైనస్ 100 20, 100 మైనస్ 0 100. మనకు కొట్టేస్తే 1:5 నిష్పత్తి. నీళ్లను పాలను, నీళ్లు క్వశ్చన్లో కూడా చూసుకోవాలి. నీళ్లు పాలు అంటే ఆన్సర్ 1:5 చెప్పాలి. పాలు నీళ్లు అంటే ఆన్సర్ 5:1 చెప్పాలి. ఇక్కడ నీళ్లు పాలు అనడా, పాలు నీళ్లు అనడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మనకు ఇచ్చినటువంటి ప్రశ్న. దీని యొక్క ఆన్సర్ 1:5. ఇంత ప్రాసెస్ చేయకుండా సింపుల్గా చేయాలి అంటే 20%. దీని భిన్న రూపంలో రాయండి, మనకు అదే ఆన్సర్ అవుతుంది. 20% లాభం 20% అంటే 20/100. సో 21ల 25ల మనకు అందరికీ తెలిసిందే. 20% అయినా భిన్న రూపంలో రాస్తే 1:1/5. దాని నిష్పత్తిలో రాస్తే 1:5. సింపుల్ లాజిక్. ఇది టెక్నికల్గా మనము చాలా లాజికల్గా చేసేటువంటి ఆన్సర్. ఇదే చాలా సింపుల్ మెథడ్. మనకి ఇది RSL పుస్తకంలో లెక్క చాలా ఎగ్జామినేషన్లో వచ్చినాయి. దీంట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 20% లాభాన్ని పొందితే, 20% లాభాన్ని పొందాలంటే నీళ్లను పాలను ఏ నిష్పత్తిలో కలపాలి? 1:5. పాలకున్న వేలపై 25% లాభాన్ని పొందాలంటే నీళ్లను పాలను ఏ నిష్పత్తిలో కలపాలి? 25% అంటే మనందరికీ తెలిసిందే 1:4. అదేవిధంగా పాలకున్న వేలపై 16/3% లాభాన్ని పొందాలంటే నీళ్లను పాలను ఏ నిష్పత్తిలో కలపాలి? 16/3% అంటే 1/6, 1:6. ఇవి RSL పుస్తకంలో మిశ్రమాలు అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి వెల్ నోన్ క్వశ్చన్స్. చాలా ఎగ్జామినేషన్స్లో రిపీట్ అవుతున్నాయి. సింపుల్గా పాలకున్న వేలపై ఎంత శాతం లాభం పొందాలి అంటున్నాడో దాన్ని భిన్న రూపంలో రాస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ టెక్నిక్. సో ప్రాసెస్ కావాలంటే ఇది ప్రాసెస్. మీకు పుస్తకంలో ఈ ప్రాసెస్ కాకుండా ఇంకో ప్రాసెస్ ఉంటుంది. అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మనకు అర్థం చేసుకోవడం కూడా కష్టము. సింపుల్గా ఇలా చేస్తాం. సో ఇది 4వ క్వశ్చన్. 5వ క్వశ్చన్, A, B మరియు C అనే 3 పాత్రల్లో గల ద్రవాలలోని ఆల్కహాల్ శాతాలు వరుసగా 20%, 25% మరియు 40%. ఈ మూడింటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఏర్పడే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం 30% ఉంటుంది. ఇక్కడ 3 పాత్రలు ఉన్నాయి మనకు, ABC అనేటువంటి పాత్రలు. ఏ పాత్రలో వాటిలో గల ఆల్కహాల్ శాతాలు ఇచ్చారు. ఏ పాత్రలో 20% ఆల్కహాల్ ఉంది, బి పాత్రలో 25% ఆల్కహాల్ ఉంది, సి పాత్రలో 40% ఆల్కహాల్ ఉంది. ఈ మూడింటిని ఏ నిష్పత్తిలో, ఈ మూడింటిని కలపాలి. ఈ మూడింటిని కలిపితే మనకు ఏర్పడే కొత్త మిశ్రమంలో మూడింటిని కలిపితే వచ్చేటువంటి దాంట్లో 30% ఆల్కహాల్ ఉండాలి. మరి ఎట్లా పడితే అట్లా కలిపితే మనకు 30% ఆల్కహాల్ రాదు. ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిలో కలిపితేనే ఫలిత మిశ్రమంలో మనకు 30% ఆల్కహాల్ ఉంటుంది. మరి ఆ నిష్పత్తి ఏది అంటున్నాడు.
సో మెథడ్ ఆఫ్ అలిగేషన్ కలపడము అంటే అలిగేషన్ అంటే కలుపుతాం మిశ్రమం. సో మనకు 2 ఇస్తేనేమో రెండింటికి మెథడ్ ఆఫ్ అలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ 3 ఇచ్చాడు. చాలా రేర్ క్వశ్చను, చాలా తక్కువ పుస్తకాల్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎలా చేస్తామనేది చూడండి. మనకు టార్గెట్ ఏంటంటే 30% టార్గెట్. ఈ 30% టార్గెట్లో మనం ముందే చెప్పాను, మెథడ్ ఆఫ్ అలిగేషన్ అప్లై చేయాలంటే ఈ 30% మన టార్గెట్. 30 కంటే ఒకటి తక్కువ ఉండాలి, ఒకటి ఎక్కువ ఉండాలి. సో 30%లో ఈ మూడింటిలో ఒకటి తక్కువ తీసుకోండి, ఒకటి ఎక్కువ తీసుకోండి. ఏ 20%, ఇది 25% తక్కువ ఉంది కాబట్టి సి తీసుకోవాలి. 40% మెథడ్ ఆఫ్ అలిగేషన్ అప్లై చేయండి. 40 - 30 10, 30 - 20 10, నిష్పత్తి 1:1. ఇది రెండింటిని కలిపినాం. ఇప్పుడు మళ్ళా ఇదే టెక్నిక్ను మళ్ళీ ఉపయోగించండి. 30%. ఏ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు బి తీసుకుందాం. 25%. ఒకటి తక్కువ ఉండాలి, ఒకటి ఎక్కువ ఉండాలి కాబట్టి 30కి తక్కువ ఉన్నది 25%, మరి ఎక్కువ ఉన్నది ఏంటంటే 40%. సో మళ్ళీ టెక్నిక్ యూజ్ చేయండి, మెథడ్ ఆఫ్ అలిగేషన్. 40 - 30 10, 30 - 25 5 కొట్టేస్తే 2:1. ఇది A:C ఏసీ ద్రవాలను 1:1 నిష్పత్తిలో కలపాలి, బీసీ ద్రవాలను 2:1 నిష్పత్తిలో కలపాలి. కానీ మనకేంటి అంటే మూడింటిని ఎట్లా కలపాలి, A:B:C. ఇది సో ఏ ఎన్నిసార్లు వచ్చింది రెండిట్లో, ఒకటేసారి వచ్చింది, అది ఒక భాగం కలపాలి. బి ఎన్నిసార్లు వచ్చింది, ఒకటేసారి వచ్చింది, అది 2 భాగాలు కలపాలి. సి ఎన్నిసార్లు వచ్చింది, 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఒక భాగము, ఇక్కడ ఒక భాగం కాబట్టి 2 కలిపితే 2 భాగాలు. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. 1:2:2. 2 ద్రవాలు ఇస్తే మెథడ్ ఆఫ్ అలిగేషన్లో చాలా సింపుల్గా చేస్తాం. బట్ ఇక్కడ 3 ద్రవాలు ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించాలి. 3 ద్రవాలు ఇచ్చినప్పుడు మెథడ్ ఆఫ్ అలిగేషన్ 2 సార్లు ఉపయోగించాలి. మన టార్గెట్ 30%. మరి 30% తీసుకొని ఈ 3 ద్రవాల్లో ఆల్కహాల్ శాతాలు అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండేట్టుగా 2 జతల్ని తీసుకొని ఆ జతల ప్రకారం మనం నిష్పత్తి చెప్పాలి. ఈ ప్రాసెస్ అంతా పెద్దగా ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్ వైజ్ కూడా వెళ్ళొచ్చు. ఆప్షన్ వైజ్కి వెళ్తే మనకి ఇదే ఆప్షన్ తీసుకోండి, ఇది 3వ ఆప్షన్. ఇలా కాకుండా ఆప్షన్ వైజ్గా వెళ్ళొచ్చు. అంటే ఏ ద్రవాన్ని 1 లీటరు, బి ద్రవాన్ని 2 లీటర్లు, సి ద్రవాన్ని 2 లీటర్లు కలపాలి. కలిపితే మనకు ఫలిత నిష్పత్తి 30% రావాలి. ఇది 20%. రైట్. ఏ ద్రవం 1 భాగం, దాంట్లో 20% ఆల్కహాల్. బి ద్రవం 2 భాగాలు, దాంట్లో 25% ఆల్కహాల్. సి ద్రవం 2 భాగాలు, దాంట్లో 40% ఆల్కహాల్. మొత్తం ఎన్ని లీటర్లు, 1 + 2 + 2 5 లీటర్లు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 30% రావాలి. సో సింప్లిఫై చేద్దాం. 20 × 1 20, 25 2s 50, 40 2s 80 by 5. మొత్తం 80 + 20 100 + 50 150. 150 by 5 చేస్తే మనకు 30% వస్తుంది. ఈ విధంగా ఆప్షన్ వైజ్ కూడా వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ 1 ఉందనుకోండి ఈజీ, లేదు అంటే టెక్నిక్ ప్రకారం వెళ్ళాలంటే మెథడ్ ఆఫ్ అలిగేషన్లో వెళ్ళాలి. మనకు రాబోయే ఎగ్జామినేషన్లో ఇంతవరకు ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్లో పోలీస్ రిక్రూట్మెంట్లో మనకు 2 ఇచ్చారు, చాలా సింపుల్. అది మెథడ్ ఆఫ్ అలిగేషన్లో చేస్తాం. 3 ఇచ్చినప్పుడు అడిగే అవకాశం ఉంది. రాను క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే ఎస్ఐ పేపర్లు చాలా స్టాండర్డ్గా వెళ్తున్నాయి కాబట్టి రాబోయేటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్లో ఈ మోడల్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ 6th క్వశ్చన్. A, B ఆదాయాల నిష్పత్తి వరుసగా 5:3, AB మరియు C ఖర్చుల నిష్పత్తి వరుసగా 8:5:2. C 2,000 రూపాయలు ఖర్చు చేస్తాడు, B 700 రూపాయలని పొదుపు చేస్తాడు. అయినా ఏ యొక్క పొదుపు ఎంత? సో ABC 3 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ABC 3 వ్యక్తులు, ABC 3 వ్యక్తులు. A, Bల యొక్క ఆదాయాలు. ఫస్ట్ ఆదాయాలు ఇచ్చాడు 5:3. ఆ తర్వాత ఖర్చులు ఇచ్చాడు 8:5:2. ఆదాయాల నిష్పత్తి 5:3, ఖర్చుల నిష్పత్తి 8:5:2. తర్వాత ఇచ్చినటువంటి విలువ ఏంటంటే C యొక్క ఖర్చు 2,000 రూపాయలు. C ఖర్చు 2,000 రూపాయలు.
అంటే 2 భాగాలకు 2000 అయితే ఒక భాగానికి 1000 రూపాయలు అవుతుంది. ఒక భాగానికి 1000 రూపాయలు అయితే బి యొక్క ఖర్చు 5 భాగాలకు 5000 అవుతుంది. ఏ యొక్క ఖర్చు 8 భాగాలకు 8000 అవుతాయి. ఇది ఏబిసిల యొక్క ఖర్చులు. మనకి ఎట్లా వచ్చింది అంటే సి యొక్క ఖర్చు 2000 రూపాయలు అన్నాడు. సో 2 భాగాలకు 2000 అయితే 5 భాగాలకు 5000, 8 భాగాలకు 8000. దీని తర్వాత సి ఖర్చు 2000 అన్నాక ఇంకో పాయింట్ ఇచ్చాడు అక్కడ. బి యొక్క పొదుపు 700 రూపాయలు. ఇది ఏ యొక్క ఖర్చు 500 రూపాయలు, బి యొక్క ఖర్చు 5000 రూపాయలు, మరి పొదుపు 700 రూపాయలు. ఖర్చు ప్లస్ పొదుపు చేస్తే ఆదాయం వస్తుంది. బి యొక్క ఖర్చు 5000, బి యొక్క పొదుపు 7000. బి యొక్క పొదుపు మనకు క్వశ్చన్లోనే ఇచ్చాడు. 5000 ప్లస్ 700 ఈజ్వల్ టు 5700. ఇది బి యొక్క ఆదాయం. బి యొక్క ఆదాయం అంటే 3 భాగాలు, ఈ 3 భాగాలు. సో 3 భాగాలకు 5700. బి యొక్క ఆదాయం 5700 3 భాగాలకు సమానమైతే ఏ యొక్క ఆదాయం 5 భాగాలకు ఎంత? ఏ యొక్క ఆదాయం 5 భాగాలకు ఎంత? సో 3 ఎక్కం 3 19ల 19 5ల 95, 9500. ఇది ఏ యొక్క ఆదాయం. కానీ మళ్ళీ క్వశ్చన్ ఏమడిగాడు? ఏ యొక్క ఆదాయం కాదు, ఏ యొక్క పొదుపు. సో ఫైనల్గా ఏ యొక్క ఆదాయము 9500, ఏ యొక్క ఖర్చు 8000. ఆదాయంలో నుంచి ఖర్చు తీసివేస్తే మనకు పొదుపు వస్తుంది 1500 రూపీస్. 1500 రూపీస్. సో ఇది ఏ యొక్క పొదుపు. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి చూస్తే ఏబి ఆదాయాల నిష్పత్తి 5:3, ఏబిసి ఖర్చుల నిష్పత్తి 8:5:2. సి యొక్క ఖర్చు 2000, అంటే 2 భాగాలకు 2000 అయితే అందరి ఖర్చులను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక్క పాయింట్ ద్వారా అందరి ఖర్చులు. సి యొక్క ఖర్చు 2000, 2 భాగాలకు 2000 అయితే 5 భాగాలకు 5000, 8 భాగాలకు 8000. సో ఫైనల్గా బి యొక్క ఖర్చు 5000. క్వశ్చన్లో మనకు బి యొక్క పొదుపు ఇచ్చాడు. ఎంత అంటే 700 రూపాయలు. బి యొక్క ఖర్చు 5000, పొదుపు 7000. ఖర్చు ప్లస్ పొదుపు కలిపితే ఆదాయం వస్తుంది 5700 రూపాయలు. ఇది ఏంటంటే బి యొక్క ఆదాయం 3 భాగాలకు సమానం. 3 భాగాలకు 5700 అయితే ఏ యొక్క ఆదాయం 5 భాగాలకు ఎంత? 5/3 ఇంటూ 5700 చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడనే క్యాన్సిల్ చేయొచ్చు. 3 ఎక్క 3 19ల 19 5ల 9500. సో 9500 ఏంది? ఏ యొక్క ఆదాయం. మనకు ఏ యొక్క ఆదాయం కాదు, కావాల్సింది పొదుపు. ఆదాయంలోకి వెళ్ళి ఖర్చు తీసేస్తే వచ్చేది పొదుపు. ఏ ఆదాయం 9500, ఖర్చు 8000, తీసేస్తే 1500 రూపాయలు. ఇది చాలా టిపికల్గా అనిపిస్తుంది, బట్ చాలా లాజికల్ క్వశ్చన్. ఇక్కడ పెద్ద క్యాలిక్యులేషన్ అంటూ ఏమీ లేదు, చాలా లాజిక్ ఉంది. ఇది టాపర్స్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసినటువంటి ఫ్రీ టాలెంట్ టెస్ట్ 5th ఇచ్చినటువంటి క్వశ్చన్. చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారు. చాలామంది క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కావాలంటూ కూడా మనకు మెసేజ్ ఇచ్చారు. దాంట్లో భాగంగా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాత్రలోని ద్రవంలో 3 వంతుల నీరు 5 వంతుల సిరప్ ఉంది. ఒక పాత్రలో కొంత ద్రవం ఉంది. దాంట్లో 3 వంతుల నీరు 5 వంతుల సిరప్ ఉంది. పాత్రలోంచి ఏ పరిమాణంలో ద్రవం తొలగించి దాని స్థానంలో నీరు నింపితే వచ్చిన మిశ్రమంలో సగం నీరు సగం సిరపు ఉంటుంది. సో పాత్రలో ద్రవము 3 భాగాలు, సిరపు 5 భాగాలు, మొత్తము 8 భాగాలు. సో ఇప్పుడు మనం ద్రవం తీసుకుందాం. పాత్రలో ద్రవము 3/8 వంతు. 8 ఎక్కడి నుంచి వచ్చిందంటే ద్రవము 3 భాగాలు, సిరప్ 5 భాగాలు, మొత్తం 8 భాగాల్లో ద్రవం 3 భాగాలు. ద్రవంలో నీరు 3 భాగాలు, 3/8 వంతు. దీనికి కలపాల్సింది ఏంటంటే నీరు. ఇచ్చినటువంటి ద్రవంలో నీరు 3/8 వంతు, కలపాల్సింది నీరు. నీరులో నీరు ఎంత ఉంటుందంటే కంప్లీట్గా నీళ్ళలో నీళ్ళే ఉంది. స్వచ్ఛమైన నీళ్ళలో నీళ్ళే ఉంటుంది. సిరప్, ఆల్కహాల్ అంటూ ఏమీ ఉండదు. అది 1గా తీసుకుంటాం. అసలు విలువ 100%. పర్సెంట్లో అయితేనేమో 100% తీసుకుంటాము. విలువలో భిన్నంలో అయితే 1గా తీసుకుంటాం. ఇది మనకిచ్చినటువంటి ద్రవంలో నీరు, కలపాల్సింది నీరు. ఇచ్చిన ద్రవంలో నీరు 3/8 వంతు, స్వచ్ఛమైన నీళ్ళలో నీళ్ళు మొత్తం నీళ్ళే కాబట్టి 1. ఈ రెండు మిక్స్ చేసి సగం నీరు సగం ద్రవం ఉండాలి. అంటే సగం నీరు సగం సిరప్ ఉండాలి. అంటే 1:1. సగం నీరు సగం సిరప్ అంటే 1:1. 1:1 అంటే భిన్నంలో రాస్తే 1/2. దీనికి మెథడ్ ఆఫ్ అలిగేషన్ ద్వారా చేస్తాం దీన్ని. సో 1 - 1/2
ఈ 1/2 అనేది 1 కంటే చిన్నది, 3/8 కంటే పెద్దది. సో 1 మైనస్ 1/2 ఇస్ టు 1/2 మైనస్ 3/8. 1 మైనస్ 1/2 అంటే 1/2, ఒకట్లో సగం పోతే సగం వస్తుంది. 1/2 మైనస్ 3/2 కాసాగు 8 వస్తుంది. 8ని 2తో కొట్టేస్తే 4, 4 మైనస్ 3 అంటే 1. సో 2 ఎక్కం 2 నల్ల 1:1/4 అంటే 4:1. ఇది ఆన్సర్. సో నిష్పత్తి, ద్రవాన్ని నీళ్ళను ఏ నిష్పత్తిలో కలపాలంటే 4:1 నిష్పత్తిలో కలపాలి. కానీ అతను ఏమన్నాడంటే ఏ పరిమాణంలో ద్రవం తొలగించి దాని స్థానంలో నీరు కలపాలన్నాడు. కాబట్టి నీరు మొత్తం 5 భాగాలు, ద్రవము 4 భాగాలు కలపాలి, నీరు 1 భాగం కలపాలి, మొత్తం 5 భాగాలు భిన్న రూపంలో అడిగాడు కాబట్టి మనం 1/5 చెప్తాం. 4 + 1 5, మనకు నీరు 1 భాగం 1/5. ఏ నిష్పత్తిలో కలపాలంటే 4:1 నిష్పత్తి అని చెప్పాలి. ఎంత పరిమాణంలో, ఎన్నవ వంతు అంటే భిన్నంలో చెప్పాలి. ఎంత శాతము అంటే దాన్ని మళ్ళీ శాతంలోకి మార్చి చెప్పాలి. ఇంటూ 100%. 5 ఎక్కం 5/20 20%. సో నిష్పత్తి అడగవచ్చు, ఆయన భిన్నం అడగవచ్చు, లేదా శాతం అడగవచ్చు. మనకు నిష్పత్తి ఏ నిష్పత్తిలో కలపాలంటే 4:1 నిష్పత్తిలో. ఎంత పరిమాణంలో అంటే ఎన్నో వంతు అంటే 1/5. ఎంత శాతం అంటే 20%. మనకు భిన్నం అడిగాడు కాబట్టి ఈ విధంగా చెప్తాం. సో ఇదే లెక్కను భిన్న రూపంలో కాకుండా మనకు శాతాల్లో భాగంగా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కాన్సెప్ట్ ఇక్కడ చాలా మంచి కాన్సెప్ట్ వస్తుంది మనకు. ద్రవంలో నీరు, మనం నీరుని టార్గెట్ చేసినాం, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ద్రవంలో నీరు 3/8. 3/8ను శాతంలో మారిస్తే 37.5%. నెక్స్ట్ నీళ్ళలో నీళ్ళే ఉంటాయి, వేరే ఏముండవు. నీళ్ళలో నీళ్ళు మొత్తం నీళ్ళే కాబట్టి 100%. ఈ రెండు మిక్స్ చేసి సగం నీరు సగం సిరప్. సగం నీరు అంటే 50%. సో 100 మైనస్ 50 మైనస్ 37.5. 50లో 37.5 పోతే 12.5. ఓకే, 12.5. 12.5 వన్స్, 12.5 ఫోర్స్. 50లో ఎన్ని 12.5లు ఉంటాయంటే 4, 4:1. సో భిన్న రూపంలో చెప్పాలంటే 1/5. ఈ విధంగా భిన్నంలో చేయొచ్చు లెక్కను. మెథడ్ ఆఫ్ అలిగేషన్ లెక్కల్ని శాతాల్లో చేసుకోవచ్చు, భిన్న రూపంలో చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ అండ్ లాజికల్ కాన్సెప్ట్. దీనివల్ల చాలా క్వశ్చన్స్ మనం చేయగలుగుతాము. సో ఇక్కడ మనకు ద్రవము 3/8 వంతు. చాలామంది ద్రవంలో 3 భాగాల నీరు 5 భాగాల సిరపు అంటే 3/5 తీసుకుని లెక్కను స్టార్ట్ చేస్తారు. చాలా తప్పది. సో 3 భాగాల నీరు 5 భాగాల సిరప్ అంటే మొత్తం 8 భాగాలు. మనం భిన్నంలో హారం మొత్తం విలువను సూచించాలి. 3/5 కాదు, 3/8 తీసుకొని చేయాలి. సో ఇది 7th క్వశ్చన్. దీనికి ఆప్షన్ 3. 8th క్వశ్చన్. 48 మంది విద్యార్థులు గల ఒక కాలేజీ యూనియన్లో బాలురు మరియు బాలికల నిష్పత్తి వరుసగా 5:3. ఆ నిష్పత్తి 6:5 కావాలంటే ఆ యూనియన్లో అదనంగా ఎంతమంది బాలికలను చేర్చుకోవాలి? మొత్తం ఒక కాలేజ్ యూనియన్ ఉంది, దాంట్లో 48 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థుల్లో కొంతమంది బాయ్స్, కొంతమంది గర్ల్స్. మరి బాలురు బాలికల నిష్పత్తి 5:3. బాలురు బాలికల నిష్పత్తి 5:3 ఉంది ప్రస్తుతం. బట్ ఆ నిష్పత్తి 6:5 కావాలి. 5:3 ఉన్నది 6:5 కావాలి. సో 5:3 ఉన్నది 6:5 కావాలి అంటే మనము బాలికలను చేర్చాలి. ఎంతమంది బాలికలను చేర్చాలి? సో ముందుగా మనం ఈ లెక్కన ఏం చేస్తామంటే మొత్తం బాయ్స్ 48 మంది, బాయ్స్ గర్ల్స్ రేషియో 5:3. అంటే బాయ్స్ 5 భాగాలు, గర్ల్స్ 3 భాగాలు, మొత్తం 8 భాగాల్లో బాయ్స్ని సపరేట్ చేద్దాం. 5/8 బాయ్స్ గర్ల్స్ నిష్పత్తి 5:3 అయితే భిన్నం 5/8. 48 మందిలో బాయ్స్ 8 ఎక్కం 8 ఆర్ల 5 ఆర్ల 30 మంది. 30 మంది బాయ్స్ ఉన్నారు. మరి 48 మందిలో 30 మంది బాయ్స్ అయితే గర్ల్స్ ఎంతమంది? 18 మంది. ఇది అసలు విషయం. బాయ్స్ 30 అయితే గర్ల్స్ 18 మంది. సో ఈ నిష్పత్తి 5:3 ఉన్నది మనకి ఏం కావాలి? ఇప్పుడు టార్గెట్ 6:5 కావాలి. 6:5 కావాలి అంటే మనం గర్ల్స్ను అదనంగా చేర్చాలి. ఎంతమంది గర్ల్స్ను చేరిస్తే 5:3 ఉన్నది 6:5 అవుతుంది అంటే బాయ్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్లో ఎలాంటి మార్పు లేదు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ మాత్రమే మారాలి. ఇది 6:5. ఇదే బాయ్స్
దీంట్లో ఎలాంటి మార్పు లేదు. దీన్ని మనం ఏం చేయాలంటే 6 భాగాలుగా తీసుకోవాలి. సో 6 భాగాలకు 30, బాయ్స్ 6 భాగాలు అయితే గర్ల్స్ 5 భాగాలు ఉండాలి. 6 భాగాలకు 30 అయితే 5 భాగాలకు ఎంత? 5/6 ఇంటూ 30, 6 ఎక్కం 6 5ల 5 5ల 25 మంది గర్ల్స్ ఉండాలి. 30 మంది బాయ్స్లో ఎలాంటి మార్పు లేదు. 6:5 అంటే 30 మంది బాయ్స్, 6 భాగాలకు 30 అయితే 5 భాగాలకు ఎంత? 25 మంది గర్ల్స్ ఉండాలి. కానీ వాస్తవానికి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 18 మంది. బట్ అదనంగా ఎంతమందిని చేర్చాలి? 7 మంది. ఆల్రెడీ 18 మంది ఉన్నారు, మనకు ఉండాల్సిన 25 మంది. సో ఆ 25లో 18 పోతే 7 మంది అదనంగా ఉండాలి. చాలా సింపుల్. దీన్ని ఎక్స్ అనుకొని చేస్తుంటాం మనం. ఎక్స్ అనుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం 48 మంది బాయ్స్లో బాయ్స్ గర్ల్స్ మొత్తం 48 మంది విద్యార్థుల్లో బాయ్స్ గర్ల్స్ 5:3. మనం బాయ్స్ని ఫైండ్ అవుట్ చేసినాం 30. 48 మందిలో బాయ్స్ 30 అయితే గర్ల్స్ 18. ఇక్కడ బాయ్స్లో ఎలాంటి మార్పు ఉండదు, గర్ల్స్ని అదనంగా చేర్చాలి. ఆ నిష్పత్తి కొత్తగా 6:5 కావాలి. అంటే ఈ బాయ్స్ 6 భాగాలకు 30 అయితే 5 భాగాలకు ఎంత? 5/6 ఇంటూ 30, 6 ఎక్కం 6 5ల 25 మంది గర్ల్స్ ఉండాలి. ఆల్రెడీ 18 మంది ఉన్నారు కాబట్టి అదనంగా ఎంతమందిని చేర్చాలంటే 7 మందిని చేర్చాలి. ఇది సింపుల్ క్వశ్చన్, బట్ వెల్ నోన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. 9వ క్వశ్చన్. ఒక ఫ్యాక్టరీలో పనివారి సంఖ్య 15:11 నిష్పత్తిలో తగ్గినది. ఒక ఫ్యాక్టరీలో పనివారి సంఖ్య 15:11 నిష్పత్తిలో తగ్గినది మరియు వారి జీతాలు 22:25 నిష్పత్తిలో పెరిగాయి. అయినా కంపెనీ ఇచ్చే మొత్తం జీతంలో తగ్గుదల ఏ నిష్పత్తిలో కలదు? పనివారి సంఖ్య, నెంబర్ ఆఫ్ వర్కర్స్ 15:11. సో 15 ఉన్నది, 15 మంది ఉంటే 11, 15 మందికి ఉంటే 11 మంది చొప్పున మనం తీసుకున్నాం. సో జీతాలు వేజ్ అని చెప్పి అనుకోవచ్చు, లేదా ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఏ నిష్పత్తిలో? 22:15 నిష్పత్తిలో, 22:25 నిష్పత్తిలో పెరిగింది. అయితే మొత్తం మీద కంపెనీ చేసేటువంటి ఖర్చులో లేదా కంపెనీ ఇచ్చేటువంటి జీతాల్లో మార్పు శాతం ఎంత అన్నాడు. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఇది వేజ్. సో సింపుల్గా మల్టిప్లై చేస్తాం. 15 × 22, 11 × 25, 11 ఎక్కం 11 రెంట్ల, నెక్స్ట్ 5 ముళ్ళ 5 5ల, 3 రెంట్ల 6, 5 × 1 5. సో 6:5 ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక ఫ్యాక్టరీలో పనివారి సంఖ్య 15:11 నిష్పత్తిలో తగ్గినది. పనివారి సంఖ్య 15:11 నిష్పత్తిలో తగ్గినది మరియు వారి జీతాలు 22:25 నిష్పత్తిలో పెరిగాయి. అయినా కంపెనీ ఇచ్చే మొత్తం జీతంలో తగ్గుదల ఏ నిష్పత్తిలో కలదు అంటే, సో ఇక్కడ 15:11, 22:25 ఈ రెండు మల్టిప్లై చేసాం. 15 × 22 11 × 25, 11 రెంట్ల 22, 5 ముళ్ళ 5 5ల, 3 రెంట్ల 6:5, 6:5 నిష్పత్తిలో కంపెనీ ఇచ్చే మొత్తం జీతం తగ్గుదల నిష్పత్తి 6:5. ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది, ఎందుకు ఇంటూ చేసినాం అనేది. ఎందుకు ఇంటూ చేసామంటే కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్, కంపెనీ పనివారి మీద చేసేటువంటి ఎక్స్పెండిచరు ఎలా తీసుకుంటామంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ దేర్ వేజ్. నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఎంతమంది పనివారు ఉన్నారు, వారికి ఒక్కొక్కరికి జీతం ఎంత. 100 మంది పనివారు ఉన్నారు, రోజుకు ఒక్కొక్కరికి 100 రూపాయలు. 100 మంది పనివారు ఉండి రోజు ఒక్కొక్కరికి 100 రూపాయలు అంటే 100 × 100 ఎంత? 10,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. కంపెనీ చేసేటువంటి ఎక్స్పెండిచరు నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ వారి యొక్క జీతం, దేర్ వేజ్ కాబట్టి మనం కూడా ఇక్కడ మల్టిప్లై చేసాం. ఇది 15. అసలు పనివారి సంఖ్య 15, వారికి ఇచ్చే జీతం 22 రూపాయలు. ఇది మొదటి ఖర్చు. ఆ తర్వాత పనివారు 11, వారికి ఇచ్చే ఒక్కొక్కరికి జీతం 25 రూపాయలు. ఇది రెండవ ఖర్చు. మరి మొదటి ఖర్చు 6 భాగాలు, రెండవ ఖర్చు 5 భాగాలు. ఖర్చు ఏ నిష్పత్తిలో తగ్గింది అంటే 6:5 నిష్పత్తిలో తగ్గింది. ఇది మనకు నిష్పత్తిలో భాగంగా అడగవచ్చు, పర్సంటేజ్లో భాగంగా అడగవచ్చు. ఈ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది డైలీ లైఫ్లో నిష్పత్తి పర్సంటేజ్లో భాగంగా అడగవచ్చు. ఇదే క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు. ఒక కంపెనీ యొక్క పనివారి శాతం 20% పెరిగింది, వారి యొక్క జీతం 10% తగ్గింది. కంపెనీ యొక్క పనివారిని 20% తగ్గించాం, వారి యొక్క జీతం 10% తగ్గింది. అయితే కంపెనీ చేసేటువంటి మొత్తం ఖర్చులో
తగ్గుదల శాతం లేదా పెరుగుదల శాతం అంటాడు. మనం సింపుల్గా 20% తగ్గింది కాబట్టి 120/100, 10% తగ్గింది కాబట్టి 90/100 ఇంటూ అసలు ఖర్చు 100%. సో 2 సున్నాలు క్యాన్సల్, 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, 12/9 108%. అసలు ఖర్చు 100 ఉన్నది 108 ఏంటంటే ఓవరాల్గా ఖర్చు ఏమైంది 8% పెరిగింది. ఇదే క్వశ్చన్ని మనకు పర్సంటేజ్లో అడిగే అవకాశం ఉంటుంది. కంపెనీ యొక్క కార్మికుల సంఖ్యలో 20% పెరుగుదల ఉంది, వారికి ఇచ్చే జీతాల్లో 10% తగ్గుదల ఉంటే కంపెనీ చేసేటువంటి ఖర్చులో మార్పు శాతం ఎంత అంటే 8%. ఇక్కడ కూడా మనం చేసింది ఏంటంటే పనివారి సంఖ్య ఇంటూ వారి వేతనం. అదే కాన్సెప్ట్ను నిష్పత్తిలో భాగంగా అడిగే ఛాన్స్ ఉంది. ఇది అందరికీ తెలుసు, వెల్ నోన్ క్వశ్చన్. బట్ నిష్పత్తి లెక్క మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిష్పత్తిలో ఈ మోడల్ అడిగే అవకాశం ఉంది. ఇంతవరకు అడగలేదు, ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటి మనకు? నెంబర్ ఆఫ్ వర్కర్సు, వేజు, ఎక్స్పెండిచర్, వీటి మధ్యన లబ్ధం ఉందా, బై ఉందా, ప్లస్ ఉందా, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా సులభంగా చేయగలుగుతాం. సో నిష్పత్తి అనుపాతంలో చివరి క్వశ్చన్ 10వ క్వశ్చన్. మొత్తం భూమిపైన నేల మరియు నీళ్ళ నిష్పత్తి వరుసగా 1:2, ఉత్తరార్ధగోళంలో వాటి నిష్పత్తి వరుసగా 2:3 అయితే దక్షిణార్ధగోళంలో వాటి నిష్పత్తి ఎంత? భూమి మొత్తం భూమిలో నేల మరియు నీళ్లు ఉంది. మొత్తం భూమిలో నేల మరియు నీళ్ళ నిష్పత్తి 1:2 అనుకోండి మొత్తం భూమిలో. దాని తర్వాత ఉత్తరార్ధగోళంలో ఈ నేల మరియు నీళ్ళ నిష్పత్తి 2:3. ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. అయితే దక్షిణార్ధగోళంలో ఎంత? మొత్తం భూమి తీసుకుంటేనేమో నేల నీళ్ళ నిష్పత్తి 1:2, కేవలం ఉత్తరార్ధగోళంలో తీసుకుంటే 2:3. మరి ఆ నిష్పత్తి దక్షిణార్ధగోళంలో ఎంత ఉంది అని చెప్పి అంటాడు. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఉత్తరార్ధగోళంలో 2:3, ఉత్తరార్ధగోళంలో లేదా ముందు భూమి తీసుకోండి. మొత్తం భూమిలో 1:2 అంటే ఎన్ని భాగాలు? 3 భాగాలు నేల నీళ్ళు. అదేవిధంగా ఉత్తరార్ధగోళంలో ఏంటంటే 2:3 ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఇది 3 భాగాలు, ఇది 5 భాగాలు. మొత్తం సమానంగా ఉండాలి. ఇది ఏ నిష్పత్తిలో ఉన్నా నేల నీళ్ళు ఇక్కడ ఏ నిష్పత్తిలో ఉన్నా మొత్తం భాగాలు సమానంగా ఉండాలి. కాబట్టి ఈ మొత్తం భాగాల్ని సమానం చేద్దాం. ఇది 5, ఇది 3. సో 5 ఒకట్ల 5, 5 రెంట్ల 10, నెక్స్ట్ 5 ముళ్ళ 15. ఇది కూడా 3 రెంట్ల 6, 3 ముళ్ళ 9, 5 ముళ్ళ 15. ఇది మొత్తం భూమి, ఇది దక్షిణార్ధగోళం. ఇది సమానంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మొత్తం భూమి అన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా మొత్తం భూమి. ఇది సగము దక్షిణార్ధగోళము, ఉత్తరార్ధగోళం సగం సగం ఉంటుంది కాబట్టి మొత్తం భూమి 2 భాగాలు. ఉత్తరార్ధగోళము 1 భాగం. ఇది 2 భాగాలు కాబట్టి మళ్ళీ దీన్ని ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 5 రెంట్ల 10, 10 రెంట్ల 20 = 15 రెంట్ల 30. ఈ నిష్పత్తి 6:9 = 50. ఇది మొత్తం భూమి, ఇది ఉత్తరార్ధగోళం. భూమిలో నుంచి ఉత్తరార్ధగోళం తీసేస్తే మనకు దక్షిణార్ధగోళం వస్తుంది. సో 10 - 6 4, 20 - 9 11. సో నేల మరియు నీళ్ళ నిష్పత్తి వరుసగా 4:11. ఇక్కడ ముందు సమానం చేయాలి. ఎందుకు సమానం చేయాలంటే నేల ఎన్ని భాగాలు ఉన్నా నీళ్లు ఎన్ని భాగాలు ఉన్నా మొత్తం ప్రాంతం అనేది ఒకే వంతు. ఇది 1 వంతు, ఇది 1 వంతు కాబట్టి మొత్తం సమానం చేసినాం. దాని తర్వాత భూమిని ఎందుకు మళ్ళీ 2తో ఇంటూ చేసినామంటే ఉత్తరార్ధగోళము దక్షిణార్ధగోళం ఇది 1 భాగం, ఇది 1 భాగం అయితే భూమి మొత్తం 2 భాగాలు ఉండాలి. అంటే ఉత్తరార్ధగోళం 15 యూనిట్లు ఉంటే దక్షిణార్ధ మొత్తం భూమి 30 ఉండాలి, డబల్ ఉండాలి. ఒకవేళ ఉత్తరార్ధగోళం ఇది 100 ఉంటే మొత్తం భూమి 200 ఉండాలి. ఇది 15 ఉంది కాబట్టి దీన్ని డబల్ చేయాలి, అంటే ఇంటూ 2 చేయాలి. ఇక్కడ మాత్రం చేస్తే సరిపోదు, మొత్తం తీసుకుంటాం. 5 రెంట్ల 10, 10 రెంట్ల 20, 15 రెంట్ల 30.
నెక్స్ట్ ఇది భూమిలో నేల మరియు నీళ్ళ నిష్పత్తి, ఇది ఉత్తరార్ధగోళంలో నేల మరియు నీళ్ళ నిష్పత్తి. భూమిలో నుంచి ఉత్తరార్ధగోళం తీసుకుంటే మనకు దక్షిణార్ధగోళంలో నేల మరియు నీళ్ళ నిష్పత్తి వస్తుంది. 4:11 వెల్ నోన్ క్వశ్చన్ ఇది. ఎస్ఎస్సిజిఎల్లో మరి చాలాసార్లు వచ్చినటువంటి క్వశ్చన్, చాలా టిపికల్ క్వశ్చన్ ఇది. దీన్ని వేరే రకంగా కూడా చేసుకోవచ్చు, 3-4 మోడల్స్లో చేయొచ్చు. ఇది సింప్లెస్ట్ మెథడ్. దీన్ని అడిగే అవకాశం ఉంది మనకు ఎస్ఐ ఎగ్జామినేషన్లో, తెలంగాణ కానీ ఏపీ కానీ మెయిన్స్ ఎగ్జామ్లో కానీ ప్రిలిమ్స్లో కానీ అడిగే అవకాశం ఉంది. ఈ అన్ని పుస్తకాలు, స్టేట్ లెవెల్ పుస్తకాలు చదవడం కాకుండా మనము నేషనల్ లెవెల్ పుస్తకాలు తీసుకున్నామంటే వాటిలో చాలా పుస్తకాల్లో ఈ 2-3 లెక్కలు ఉన్నాయి. దాంట్లో ఇదొకటి వెల్ నోన్ క్వశ్చన్ మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటి టెస్ట్ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్. టెస్ట్ 3తో మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం. క్వశ్చన్ పేపర్ రేపు మీకు ఉదయం మార్నింగ్ 9 AM వస్తుంది. అందరూ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రేపు ఈవినింగ్ వస్తుంది. సో థ్యాంక్ యూ.